కుర్తాలపీఠము ఆదిపరాశక్తి శ్రీ పద్మనాభ పరమేశ్వరి దేవాలయము వారాయి సమేత రామకృష్ణపురం మహేశ్వర నియోజకవర్గంలో ఉన్నటువంటి రామకృష్ణపురంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే మరి చూడవచ్చు మీరు పెద్ద సంఖ్యలో చాలామంది మహిళలు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. కుర్తాలపీఠము ఆదిపరాశక్తి శ్రీ పద్మనాభ పరమేశ్వరి వారాయి సమేత దేవాలయము అన్నదాన కార్యక్రమం 10వ రోజు దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవం జరుగుతుంది. ఇప్పటికే మరి కుంకుమార్చన కార్యక్రమము మరియు సువాసన పూజ కార్యక్రమం జరిగింది. యాగ కార్యక్రమం కూడా నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇప్పుడే అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదిపరాశక్తి శ్రీ పద్మనాభ పరమేశ్వరి మందిరము కుర్తాలపీఠము శ్రీదేవి శరన్నవరాత్రులోత్సవ భాగంగా 10వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీరు ఆ కార్యక్రమాన్ని చూస్తున్నారు. రామకృష్ణపురము మహేశ్వర నియోజకవర్గము ఇటు కొత్తపేట ఎల్బీ నగరు మధ్యలో ఉంటుంది. అన్నదాన కార్యక్రమం మొదలైంది. చూడొచ్చు వివిధ శాకాహార భోజనము. చాలామంది భక్తులు కూడా ఇప్పటికే పాల్గొంటున్నారు అన్నదాన కార్యక్రమంలో. భక్తులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే చాలామంది మహిళా భక్తులు అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. కుర్తాలపీఠం రామకృష్ణపురము శ్రీ ఆదిపరాశక్తి పద్మనాభ పరమేశ్వరి దేవాలయము రామకృష్ణపురము మహేశ్వర నియోజకవర్గం అంటే ఇప్పుడు కొత్తపేట ఐడియా ఉంటుంది అందరికీ కూడా. కొత్తపేట మరి నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడ రావచ్చు. ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి గొప్ప దేవాలయాలలో దేశం నలుమూలల నుంచి కూడా వస్తున్నటువంటి దేవాలయము రామకృష్ణపురము కుర్తాలపీఠము మెయిన్ టెంపుల్గా విరాజిల్లుతుంది. ఇక్కడ నిత్యం కూడా యజ్ఞయాగాలు జరుగుతూనే ఉంటాయి. 360 రోజులకు 365 యజ్ఞయాగాలు జరుగుతూనే ఉంటాయి. వరాహి నవరాత్రులు కానీ దేవి శివనవరాత్రులు కానీ ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు 9 రోజులు. సో ఈసారి దసరా ఉత్సవాలు 11 రోజులు వచ్చినాయి. ఇలా 10వ రోజు రేపు దసరా. రేపు కూడా శమీ పూజ ఉంటుంది, అలాగని కుంకుమార్చన కూడా ఉంటుందని మరి దేవాలయ కమిటీ సెక్రటరీ మునిపల్లి శ్రీనివాస్ గారు తెలియజేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కుంకుమార్చన కార్యక్రమము మరియు లలిత సహస్రనామము సువాసిని పూజలు ఎక్కడ లేని విధంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు మరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి భారీ ఎత్తున మహిళలు పాల్గొనడం జరుగుతుంది. క్యూలో ఉన్నటువంటి మహిళలు మీరు చూస్తున్నారు. ఇక్కడ కుంకుమార్చన చేసినటువంటి మహిళలు, సువాసన పూజలో పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. కుర్తాలపీఠము రామకృష్ణపురం ఆదిపరాశక్తి పద్మనాభ పరమేశ్వరి దేవాలయం ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. ఆదిపరాశక్తి శ్రీ పద్మనాభ పరమేశ్వరి మందిరము శ్రీ దేవి శివరాత్రులు 22 నుంచి రేపు అనగా 2-10-25 వరకు కూడా అంగరంగ వైభవం జరుగుతుంది. నిత్యం కూడా కుంకుమార్చన కార్యక్రమము సువాసని పూజ ఇలా 10వ రోజు యజ్ఞము జరుగుతూనే ఉంది. రోజు కూడా మహిళామూర్తులు భారీ ఎత్తున పాల్పంచుకున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కమిటీ నిర్వహించింది. ఇప్పుడు మరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చాలామంది మహిళా భక్తులు మరి ఎక్కడో కాదు రామకృష్ణపురము డివిజను కొత్తపేటకు అనుసంధానంగానే ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నిత్యం కూడా ఇక్కడ యాగాలు జరుగుతూనే ఉంటాయి.
మరి ఏవైతే అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కొమ్ములు, ఎండుమిర్చి, ఘాటు దినుసులతోటి ఇక్కడ మరి యజ్ఞ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు నిత్యం కూడా. సో అదేవిధంగా కూడా మరి చూసుకున్నట్టయితే మరి ఈ నవరాత్రుల్లో ఉత్సవం భాగంగా కుంకుమార్చన, సహస్ర లహరి పారాయణము జరుగుతూనే ఉన్నాయి నిత్యం కూడా. ఉదయం 18 సుగంధ ద్రవ్యాల చేత అమ్మవారికి, ప్రత్యంగిరి అమ్మవారికి మరి ఇక్కడ అభిషేకం జరుగుతుంది 18 సుగంధ ద్రవ్యాల చేత. తర్వాత అలంకరణ, భక్తుల దర్శనార్థము అర్చన కార్యక్రమం ఉంటుంది. భక్తులు క్యూ లైన్లో వచ్చి నిలబడి చేస్తుంటారు. సో గత నవరాత్రులు, వారాహి నవరాత్రులు అయితే నిత్యం కూడా 60 నుంచి 70 వేల మంది కూడా దర్శించుకున్నటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు. సో ఈసారి కూడా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిత్యం కూడా 10,000 20 వేల వరకు కూడా జనాలు పాల్గొంటున్నారు. కుంకుమార్చన కార్యక్రమాలకు అయితే విపరీతమైన రద్దీ. గతంతో పోల్చుకుంటే ఈసారి కూపన్లు కూడా పెట్టినప్పటికీ కూడా మహిళా భక్తులు కుంకుమార్చన కార్యక్రమానికి తగ్గకుండానే వస్తున్నారు. సాయంత్రం 8 గంటలకు సమయం మాత్రం పర్టికులర్ సమయానికి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. 8 గంటలకు మహానక్షత్ర హారతి కార్యక్రమం ఉంటుంది ప్రత్యంగిరి అమ్మవారికి. ఆ కార్యక్రమాన్ని చూసేందుకు కూడా భక్తులు చాలామంది కూడా తండోపతండాలు క్యూ లైన్లో ఉండి మరి మహానక్షత్ర హారతికి కూడా చూసేందుకు చాలామంది వస్తుంటారు. సో నిత్యం కూడా వేలాది మంది భక్తులు దర్శించుకున్నటువంటి దేవాలయంలో ప్రముఖ దేవాలయం ఆదిపరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి కుర్తాల పీఠము కొత్తపేట. మరి చూసినట్టే రామకృష్ణపురంలో ఉన్నటువంటి దేవాలయము, మెయిన్ దేవాలయం. ఈరోజు 10వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడే ఉదయం నుంచి కూడా మరి ఇక్కడ 18 సుగంధ ద్రవ్యాల చేత అమ్మవారికి విశిష్ట అభిషేకము, అలంకరణ, తర్వాత యాగము, తర్వాత మరి కుంకుమార్చన కార్యక్రమం, ఆ తర్వాత సువాసన పూజల కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది 10వ రోజు. సో రేపు కూడా కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది, సమీ పూజ ఉంటుంది. అసలు ఇంకా మీకు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అంటే సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు మరి ఈ 9 రోజులు, ఈ 10వ రోజు చేసినటువంటి యాగం మొత్తం కూడా పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉంటుంది 5:30 నుంచి 6 గంటల వరకు. ఎవరైనా భక్తులు చూడదలుచుకున్న భక్తులు రావచ్చు అని కూడా మునిపల్లి శ్రీనివాస్ సెక్రటరీ తెలియజేయడం కూడా జరిగింది. ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమము 5:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. సో ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. చాలామంది మహిళలు కూడా రావడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. కుర్తాల పీఠము ఆదిపరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి దేవాలయము వారాహి సమేత. సో మెయిన్ టెంపుల్ కుర్తాల పీఠంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, మీరు చూడండి. మేడం ఎలా ఉంది భోజనం? పర్వాలేదా? మంచిగా ఉందా? ఎప్పుడు వచ్చారు మీరు? ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఇవాళ వచ్చారా? అంటే ఎప్పుడు వస్తుంటారా మీరు? ఎలా అనిపించింది పూజలు? వస్తుంటారు మీరు మేడం? నాగోల్. ఎప్పుడు తెలిసింది మీకు ఇక్కడ టెంపుల్? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 15 నుంచి డైలీ వస్తూనే ఉన్నారు. మీకేమనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. వచ్చినప్పుడు ప్రెసెంట్గా అనిపిస్తుంది. పూజలు మంచిగా చేస్తారు, బాగుంటుంది, ప్రశాంతంగా. హోమాలు కూడా చేయించాము. హోమాలు కూడా చేయించాము. హోమాల పరిస్థితి ఎట్లా ఉంటుంది? అమావాస్యకైనా పౌర్ణమికైనా దర్శనం టైంలో చేయించాం 3 సార్లు. మా వారు ఒకసారి, నేను, మా పాప ముగ్గురం. మీరు అనుకున్న ఫలితాలు వచ్చాయి? పక్క అంటే మా టీవీలో చూస్తారని కాకుండా భక్తులకి ఏం చెప్తున్నారు? భక్తులు అందరూ రండి, వచ్చి చేయించుకోండి హోమాలు. దర్శనం చేసుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. నమ్మకంతో చేసుకోవాలి. మీరు చేయించారా? ఇప్పుడు ఎంతమంది వచ్చారు? మీరు ఎవరెవరు వచ్చారు? మేము 10-12 మంది ఉన్నాం ఇక్కడ. మీరందరూ కూడా. మేడం నమస్తే మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? స్నేహపురి కాలనీ నుంచి వచ్చాం. ఎక్కడండి? స్నేహపురి కాలనీ. ఎప్పుడు వస్తుంటారా మీరు ఈ టెంపుల్కు? రోజు వస్తాం. నవరాత్రులు రోజు వస్తాం. నవరాత్రులలో వచ్చేస్తుంటారు. అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 3 ఇయర్స్ నుంచి. కుంకుమార్చన డైలీ వస్తున్నట్టుంది? 9 డేస్ నుంచి. 9 డేస్ నుంచి వస్తూనే ఉంటారు. రేపు వస్తుంటారా? ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. ఏం చెప్తారు భక్తులు? భక్తులందరూ చాలా బాగా చేస్తున్నారు. అన్ని వాళ్ళే సమర్పిస్తున్నారు. పసుపు, చీర, జాకెట్, గాజు అన్నీ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి ఆశీర్వాదం కలుగుతున్నారు. ఎక్కడండి? ఎప్పుడు వస్తుంటారా? 18 ఇయర్స్ నుంచి గుడి స్టార్టింగ్ నుండి వస్తున్నాము. పాత గుడి ఉండే
గోడలుండి పాము పుట్ట ఉంటుండే ఓకే పాత గుడి. ఓకే అప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. ఎలా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ వస్తే తెలుస్తుంది. అంతే. అభిషేకం కుంకుమార్చన చాలా బాగా జరుగుతుంది. కూర్చొని చేస్తాం, అది హ్యాపీగా అనిపిస్తుంది. టైం తీసుకొని కూర్చొని చేస్తాం. చాలా బాగుంటుంది. ఉదయం సాయంత్రం 2 పూటలు జరుగుతుంది. 2 పూటలు. అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అమ్మవారు. అమావాస్య పౌర్ణమి మీరు అనుకునే అన్ని పక్కా. అంతే. అమావాస్య రోజు చాలా మంది లైన్ అంత వరకు చాలా లైన్ ఉంటుంది. 1 కిలోమీటర్ వరకు ఉంటుంది దాదాపు. ఆహా. మంది వస్తుంటారు అమావాస్య ప్లేస్కి. ఓకే అంతా విఐపీస్ వస్తారు. పోలీస్ కమిషనర్ వాళ్ళు, హీరోస్, సీరియల్ యాక్టర్స్ వాళ్ళకి వస్తారు. అడిగే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి చాలామంది మహిళా మూర్తులు కుంకుమార్చన కార్యక్రమం చేసిన వాళ్ళు, సువాసన పూజలు పాల్గొన్న వాళ్ళు కూడా చాలామంది రావడం జరిగింది. సో మీరే చూస్తున్నారు ఇక్కడ కుర్తాల పీఠము, రామకృష్ణపురము, కొత్తపేట సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతము. సో ఎల్బీ నగర్ కానీ మహేశ్వరం కానీ అనుకూలమైనటువంటి ప్రదేశం. నాగోల్కు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం కుర్తాల పీఠము, రామకృష్ణపురంలో ఉన్నటువంటి శ్రీ కొత్తగిరి ఆది పరాశక్తి వరాహి సమేత దేవాలయము. ఈరోజు 10వ రోజు దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 9 గంటల వరకు విపరీతమైన రద్దీ. భక్తులందరూ కూడా నమ్మకంతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని సో వారి మొక్కులు కూడా చెల్లించుకున్నటువంటి విజువల్ చూస్తున్నాము. అమ్మవారికి నిమ్మకాయలు, పసుపు కొమ్ములు, ఎండుమిర్చి, ఘాటు దినుసులు కూడా మరి అమ్మవారికి భక్తులు నమ్మకంతో సమర్పించుకున్నటువంటి విషయాలు చూస్తున్నారు. గాజులు, చీర మరి ఇవన్నీ కూడా అమ్మవారికి అర్చన కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. సో ఈరోజు 10వ రోజు నిర్వహిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట నుంచి. బేగంపేట నుంచి వచ్చారా? రెగ్యులర్ వస్తూ ఉంటాను. రెగ్యులర్. నవరాత్రుల్లో వస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మారా? నేను 3 సంవత్సరాలు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? ప్రశాంతంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు అమ్మవారు తీరుస్తారు. మీ పేరు ఏదన్నా? గోపాల్. అంటే మీ ఫ్యామిలీ మొత్తం వస్తుంది. చెప్పండి ఇప్పుడు మీకు ఎలా? బాగానే ఉంది. ఈరోజు నేను ఫస్ట్ టైం రావడము, కానీ నాకు సంతోషంగా ఉంది. పూజలు ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ? బాగున్నాయి, పూజలు చాలా బాగా. ఏం రివ్యూ ఇస్తారు మీరు? ఏమంటున్నారు? భక్తులకి ఏం చెప్తారు? మంచిగా ఉంది, మీరు అందరు రండి, దర్శనం చేసుకోండి, పూజలు చేసుకోండి, మంచిగా ఉండాలి, కోరిన కోరికలు తీరుస్తారు. కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మరికొంతమంది చెప్పండి. మీ పేరు మేడం? పేరే మేము అడిగింది. నిహారిక. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నాగోల్ నుంచి వచ్చారు. ఈ రోజు పూజలో పాల్గొన్నట్టుంది. అంటే మొదటిసారి ఇంతమందికి? 3 years నుంచి వస్తుంది. 3 years. ఎలా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే నవరాత్రుల్లో కాకుండా మామూలు సమయంలో వస్తుంటారు. సో మరి కొంతమందిని అడిగి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి? అంబర్పేట. పెద్దదా చేనంబరా? చేనంబర్ అంబర్పేట నుంచి. ప్రతిసారి వస్తుంటారా? ప్రతిసారి వస్తాం. అంటే నవరాత్రులకైనా మామూలుగా? మామూలుగా అప్పుడు వచ్చి ఏం చెప్తుంటారు ఇక్కడ వచ్చి మీరు? యజ్ఞం. ఎన్ని సంవత్సరాల నుంచి? 2 years నుంచి. ఏమన్నా మీ ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేస్తారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అర్చన కార్యక్రమాలు, ఉదయం అభిషేకాలు చూసారు ఎప్పుడన్నా? ఉదయం ఈవినింగ్ చూసారు. నక్షత్ర హారతి ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇక్కడైనా ఇంకెక్కడైనా చూసిన ఇక్కడే? మీరు ఫ్యామిలీతో వచ్చారా? మీ పేరు మేడం? ఎలా అనిపిస్తుంది మేడం? ఏమేమి సమర్పించారు మీరు దేవుడికి ఈరోజు? అంటే మామూలుగా వచ్చినప్పుడు మామూలుగా అంటే ఇక్కడ ఎండుమిర్చి అవి ఉంటాయి కదా, అవి రెగ్యులర్. ఏం భక్తులకి ఏం చెప్తారు? సో ఈ విషయాన్ని అంటే అందరికీ తెలిసినప్పుడు కూడా తెలియని వాళ్ళు ఆశ్చర్యపోక మానవు. ఎందుకంటే ఒక ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి దేవాలయము, రామకృష్ణపురము డివిజను, మహేశ్వరం నియోజకవర్గం, ఇటు కొత్తపేట, నాగోలు, మరి అటు చూసినట్టయితే లింగోజీ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఉంటుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ సరిహద్దులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి దేశం నలుమూలల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారంటే చాలా ఎంత నమ్మకము ఎంత అనే విషయాన్ని మీరు పరిశీలించుకోవచ్చు. దేవాలయం కూడా ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. సో ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి నిత్యం కూడా ఈ శివరాత్రుల్లో 10 నుంచి 20 వేల మంది వరకు వచ్చి దర్శించుకుంటారు. అలాగనైతే వారాహిమాత
నవరాత్రుల్లో అయితే దాదాపు 60 నుంచి 70 వేల మంది కూడా రావడం జరిగింది. నిత్యం జరిగే కార్యక్రమాలు ఏంటంటే 365 రోజులు కూడా ఇక్కడ మరి యాగాలు జరుగుతూనే ఉంటాయి. ఏదో అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ యాగాలు చేస్తుంటారు. మరి భక్తులందరూ కూడా 4 మూలల నుంచి కూడా రావడం చేత నిత్యం రద్దీగా ఉంటుంది. శరన్నవరాత్రుల్లో భాగంగా ఇలా 10వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న దేవాలయ కమిటీ. సో ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి చాలామంది భక్తులు కూడా తరలి వచ్చి అన్నప్రసాద కార్యక్రమం చేస్తారు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతిదీ మహిళలు అమ్మవారికి చీరలు, గాజులు, పసుపు, ఎండుమిర్చి, ఘాటు దినుసులు సమర్పిస్తే వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మరి ఇక్కడికి నిమ్మకాయ ఇవ్వడం కూడా జరుగుతుంది. అమ్మవారికి ఇచ్చుకున్న తర్వాత అమ్మవారి పూజ తర్వాత నిమ్మకాయలు ఏవైతే నిమ్మకాయలు ఉంటాయో ఆ నిమ్మకాయలను తీసి మళ్ళీ వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కొబ్బరికాయలు నమ్మకంతో సమర్పించడం అన్నీ కూడా పంచడం జరుగుతుంది. సో ఇక్కడ మరి ముందుగతనే ఇక్కడ యాగాలు జరుగుతుంటాయి కనుక టోకన్లు అంటే ముందుకు మాత్రం బుక్ చేసుకుంటారు. అంత ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము. అంత ప్రసిద్ధి అంటే ఈ రోజు హోమం చేయాలంటే 3 రోజుల ముందుగతల నుంచే మరి బుకింగ్ చేసుకుంటారు. అంత షిఫ్ట్ వైజ్గా ఉంటుంటుంది, టైం బట్టి ఉంటుంది రోజు కూడా. సో అంతమంది భక్తులు ఇక్కడ యాగాలు నిర్వహిస్తుంటే ఇంకొక విషయం చెప్పాలంటే నిన్న మొన్న మరి కార్యక్రమం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి నిత్యం జరుగుతూనే ఉంటుంది. మరి అమ్మవారి యొక్క మహిమ మీరు చూడొచ్చు ఎంత విరాజిల్లుతుంది. ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడికి వచ్చి మేము గతంలో అమ్మవారిని దర్శించుకున్నాము, మాకు జరిగింది మంచి జరిగింది. నిన్నైతే ఒక అభిమాని కర్నూలు నుంచి వచ్చిండు. కర్నూలు నుంచి వచ్చి నేను గతంలో వీడికి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావాలని మొక్కుకున్నాను, అయ్యిండు, అందుకని మళ్ళీ నేను వచ్చాను ఇక్కడికి అని కూడా తెలియజేయడం జరిగింది. అంటే చూడండి మీరే అనుకున్నాను, మరి ఇక్కడికి అయితే మళ్ళీ వస్తానని చెప్పానని కూడా నిన్న చెప్పడం జరిగింది. సో మీరు చూడవచ్చు. అలాగనే ఎన్నో మిరాకిల్స్ అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు ఎంతోమంది కూడా వచ్చి మేము అనుకున్నది జరుగుతుంది, మేమే కాదు మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్, మా సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే వారి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా తెలియజేయడం జరిగింది. సో నిన్న సాయంత్రం అయితే మీరు చూడవచ్చు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావాలని గతంలో వచ్చి మొక్కుకున్నానని కర్నూలు నుంచి కూడా వచ్చే ఒక వ్యక్తి మరి ఇక్కడ ఎక్స్పీరియన్స్ పంచుకోవడం జరిగింది. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కనుక నేను రావడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు చూడవచ్చు అమ్మవారి యొక్క మహత్యం అనేది మరి నలుమూలల వ్యాపించింది. ఎంతోమంది భక్తులు నిత్యం కూడా ఇక్కడికి వచ్చేసి సో ఇక్కడ నిత్యం కూడా ధూపదీప నైవేద్యాలు, యాగాలు, యజ్ఞాలతో పాటు వచ్చిన ప్రతి భక్తులకు కూడా మరి ప్రసాద కార్యక్రమం, ప్రసాద వితరణ ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రసాద కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది, లేదు అనకుండా. ఎంతమంది వచ్చినా కూడా ప్రసాద కార్యక్రమం, ఆ ప్రసాద కార్యక్రమం అమ్మవారికి నుంచి వచ్చినటువంటి ప్రసాదము ఖచ్చితంగా భక్తులు నమ్మకంతో తీసుకొని కళ్ళకు అద్దుకొని మరి వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి భుజించేసి మరి తీసుకొని వెళ్ళటం కూడా జరుగుతుంది. భక్తులు దర్శించుకుంటారంటే ఎంత ఖచ్చితంగా కూడా నవరాత్రులు అంటే అయ్యప్ప మాల వేసిన వాళ్ళు కేరళ ఎలాగ వెళ్ళాలనుకుంటున్నారు, శివమాల వేసిన వాళ్ళు మరి మల్లికార్జున స్వామి సిరిసిల్ల మల్లికార్జున ఎలా చూడాలనుకుంటున్నారు, ఎన్ని మాలలు వేసిన వాళ్ళు కూడా, హనుమాన్ మాల వేసిన వాళ్ళు కూడా, అమ్మవారి మాల వేసిన వాళ్ళు కూడా ఇక్కడ వారాహి అమ్మవారిని, ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారిని దర్శించుకుంటేందుకు మాత్రం కంపల్సరీ వాళ్ళకు ఉన్నటువంటి పూజా కాలంలో 9 రోజులు వేసిన మాల వాళ్ళు అందులో ఒకరోజు, 45 రోజులు వేసిన వాళ్ళ మాలలో ఒకరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకునేటటువంటి ప్లాన్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 10వ రోజు దేవీ శరణవరాత్రుల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు దేవాలయ కమిటీ. విశేషమైన స్పందన, చాలామంది భక్తులు కూడా వచ్చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీరు ప్లేస్ కోసము చెప్పదలుచుకున్నట్టు కొత్తపేట కావచ్చు, రామకృష్ణపురంలో ఉన్నటువంటి కుర్తాల పీఠము, ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి దేవాలయము స్పెసిఫిక్గా మెయిన్ టెంపుల్ ఉంటుంది. మరి ఆ మెయిన్ టెంపుల్ దర్శించుకున్నటువంటి భక్తులందరి యొక్క మనోభావాలు కూడా ఇప్పుడు తెలుసుకున్నాము, వారి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనం ఇప్పుడు చూసాము. చూసారా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 5-6 years. ఎలా అనిపిస్తుంది? ఎక్కడ ఉంటారు మీరు? సో ఈ టెంపుల్కి ఎన్ని సంవత్సరాలు నుంచి వస్తారు? 5-6 నుంచి వస్తారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇక్కడ మీరు ఇక్కడ జరిగే కార్యక్రమంలో ఏమేమి చూస్తుంటారు మీరు? హోమాలు పాల్గొన్నారా? అంటే ఇంతమంది పాల్గొన్నారా? నక్షత్ర హారతి లాంటివి, ఉదయం అభిషేకము, పొద్దున అభిషేకాలు ఉంటాయి, తర్వాత అమావాస్య పౌర్ణమికి నక్షత్ర హారతి, అవన్నిటిని కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు భక్తులు?
అందరూ విజిట్ చేయాలి. చాలా మంచి టెంపుల్, చాలా మహిమగల టెంపుల్. మరి ఇక్కడికి డైరెక్ట్గా లైన్లో ప్రస్తుతము దేవాలయ సెక్రటరీ ముడిపల్లి శ్రీనివాస్ గారు మరి అన్నదాన కార్యక్రమంలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా దంపతులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. విశేషమైన స్పందన, కనువిని ఎరగని స్పందన. నలుగురు వస్తారంటే దాదాపు 40 మంది వచ్చేటటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా తరలి వచ్చి అమ్మవారు దర్శించుకోవడం. ఒక్కొక్కసారి జనాలు భక్తులు ఎక్కువై వాళ్ళకి సమాధానం చెప్పడానికి చాలా సమయం కూడా పడుతుంది. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వస్తారు కదా, మాకు అవకాశాలు ఇవ్వండి, మేము కూడా చేస్తాం, మాకు అవసరమైనటువంటి ప్రతి భక్తుడు కూడా సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి. సో అనుకున్న దానికంటే ఎక్కువ మంది నిత్యం జరుగుతూనే ఉంది. అమ్మవారి యొక్క కరుణ ఆ రకంగా ఉంది, అమ్మవారి యొక్క కృప ఆ రకంగా ఉంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు కూడా నమ్మకంతో ఆ రకంగా వస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడికి వారి యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి? యాకత్పుర ఓల్డ్ సిటీ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 5-6 years నుంచి వస్తున్నాం. ఓకే, నవరాత్రులలో వస్తారా? మామూలు టైంలో కూడా వస్తారు. ఏమనిపిస్తుంది? చాలా బాగుంటుంది. మీరు ఏమేం చేయించారు అమ్మవారు? ఇప్పటివరకు ఏం చేయించలేదు, దర్శనం చేసుకుని వెళ్తున్నాం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంటుంది. ఏం చెప్తారు భక్తులు? అందరూ రావాలని నేను కోరుకుంటాను.